2031 నాటికి $135 బిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమారరాజు మాట్లాడుతూ పేర్కొన్నారు. BER లక్ష్యం 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడమేనని తెలిపారు. ఇక స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ తీసుకుంటున్న గౌరవ మంత్రివర్యులకి, అట్లాగే గౌరవ మాజీ మంత్రివర్యులకి, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, మాజీ ఎమ్మెల్సీ గారికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఒక దుర్మార్గమైన పరిపాలన, అత్యంత దారుణమైన పరిపాలన భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా అంటే అది కేవలము ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇదివరకు ఐటీ కంపెనీస్ వాళ్ళు ఋషికొండలో ఐటీ పార్క్లో ఏదైతే కంపెనీస్ స్టార్ట్ చేసిన తర్వాత బయటికి పంపించేసిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది. వారి పరిపాలన విధానంతో అక్కడికి ఏదైతే స్టార్టప్ కంపెనీస్ని కూడా బయటికి పంపించేసిన ఘనత ఆయన ఒక్కళ్ళకే దక్కుతుంది. ఈ భారతదేశంలో అత్యంత దారుణమైన పనులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎగ్జాంపుల్, డిస్ట్రక్షన్ తప్ప ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశము ఆయన పరిపాలన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా కనపడలేదు. దానికి కారణం ఏంటంటే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసివేయటం దగ్గర నుంచి, ప్రజావేదికని కూల్చివేయటం దగ్గర నుంచి, అట్లాగే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం పెట్టి ఎవ్వరికీ కూడా ఇల్లు లేని వారంటూ ఉండకూడదనే ఉద్దేశంతో పెట్టిన పథకాన్ని ఆనాటి 2014 నుంచి 19 వరకు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఎక్కడికి ఎవరికీ కూడా శాంక్షన్ కానటువంటి అంత పెద్ద ఎత్తున సుమారు 5,12,000 ఇళ్ళని అర్బన్ హౌసింగ్లో ఆయన తీసుకుని వచ్చిన తర్వాత దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు నిర్మాణంలోనే ఆఫ్ చేసేసి సుమారు 2.5 లక్షల ఇల్లుని క్యాన్సిల్ చేసిన